అండి అందరికీ నమస్కారం. కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులను తెల్లవారుజామునైనా వెలిగించుకోవచ్చండి, లేదంటే సాయంత్రం సమయంలోనైనా వెలిగించుకోవచ్చు. ఎప్పుడు వెలిగించినా కూడా పౌర్ణమి తిథి ఉన్నదా లేదో చూసుకొని పౌర్ణమి తిథి ఉన్నప్పుడే వెలిగించాలి. 365 వత్తులను శివాలయంలో వెలిగించుకోవచ్చండి, లేదంటే తులసికోట దగ్గర అయినా వెలిగించుకోవచ్చు. తులసికోట దగ్గర అయితే ఇలా పసుపు రాసి అష్టదళ పాదపద్మం ముగ్గును వేసి పసుపు కుంకుమలతో అలంకరించాలి. ఇప్పుడు ఈ పాదపద్మం ముగ్గు మీద ప్రమిదలను పెట్టుకోవాలి. ప్రమిదలకి కూడా చక్కగా గంధం కుంకుమ బొట్లు పెట్టి అందులో 365 వత్తులను కూడా పెట్టుకోవాలండి. ఈ 365 వత్తుల దీపాన్ని నేతితో వెలిగిస్తే చాలా మంచిదండి. ఈ 365 వత్తులు త్వరగా వెలగాలంటే పైన ఇలా కర్పూరాన్ని రాయాలి. అలాగే కార్తీక పౌర్ణమి రోజు పిండి ప్రమిదలను ఉసిరికాయల మీద కూడా దీపారాధన చేయాలి. అన్నింటికి చక్కగా గంధం కుంకుమ పువ్వులతో